యువర్ ఫ్రమ్ అండి అని చెప్తున్నాను. నేను తిరుపతి నుంచి లైవ్ పెట్టానండి. తిరుపతిలో నుంచే ఇప్పుడు నేను లైవ్లో ఉన్నానమాట. హాయ్ మేడం ఎక్కడ అని పెట్టారు. నేను తిరుపతి నుంచి అండి. రాకీ రాము గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే పెద్దింటి నందు హాయ్ చెప్తున్నారు. హాయ్ అండి. హాయ్ బంగారం అని చెప్తున్నారు. ఎవరంటే మొన్న థ్యాంక్ యూ సో మచ్ నాన్న. మీ అభిమానం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నావు అక్క అని చెప్పేశారు. నేను ఏమీ చేయనండి అజయ్ గారు. నేను ఇంట్లో హౌస్ వైఫ్ని, పిల్లల్ని చూసుకొని ఇంటిని చూసుకొని ఇంట్లోనే ఉంటాను. ఈరోజు హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెం రెస్ట్ దొరికింది. ఈ రెస్ట్లో కూడా మనం నిన్న చాలామంది లైవ్ అడిగారని చెప్పేసి లైవ్లోకి వచ్చేసాము. ఇక్కడ పోతురాజు గారు హాయ్ ఆంటీ అని చెప్తున్నారు. హాయ్ నాన్న గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేసినందుకు. పోస్ట్ 1 యువర్ వీడియో రీచ్డ్ యుఎస్ అని చెప్పేసి చెప్తున్నారు. అవునా, మీరు యుఎస్ నుంచి పెడుతున్నట్టున్నారు, అందుకే యుఎస్ అని చెప్పేసి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళడం అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఎనీవే మీ అభిమానం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మీకు యుఎస్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నాకైతే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని, లైక్ చేయమని చెప్పండి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ మేడం మీరు? నేను తిరుపతి నుంచి లైవ్ పెట్టానండి. రాకీ రామ్ గారు. రోలెక్స్ హాయ్ చెప్తున్నారు. ఈ రోలెక్స్ గారు ఇంతకుముందు మన లైవ్కి వచ్చారు. ఈరోజు వచ్చినట్టున్నారు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ రోలెక్స్ గారు. వాచ్ ప్లేస్ మేడం, విచ్ ప్లేస్ మేడం జీ అని చెప్పేసి పోస్ట్ నెంబర్ 1 అనే కామెంట్ నుంచి ఇందాక యూఎస్ అని చెప్పారు కదా ఆయన అనుకుంటా. నేను తిరుపతి నుంచి లైవ్ పెడుతున్నానండి. తిరుపతిలో ఉంటున్నాం మేము. అలాగే చిన్న హాయ్ చెప్తున్నారు. హాయ్ అండి. హాయ్ బంగారం అని చెప్తున్నారు. అహ్మద్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇక్కడ ఏదో వచ్చిందబ్బా, అర్థం కావట్లేదు ఏమోలే. ఎనీవే ఇంకా ఇది ఎవరు? తెలుగు మీడియా అంటే కండి తెలుగు మీడియా తెలుగు లవ్ యూ అని పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ లవ్ ఇప్పుడు మా ఛానల్ మీద ఉండాలని కోరుకుంటున్నాను. లక్ష్మీ రమేష్ మా అక్క అండ్ ఫ్రెండ్ కూడా, తను నాకు ఎంతో మంచి సింబల్తో లవ్ యూ చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అలాగే మీ లవ్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మహేష్ హలో చెప్తున్నారు. హలో మహేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ హాయ్ చెప్తున్నారు. హాయ్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్. రాకీ రాము గారు ఎక్కడ మీది మేడం అని చెప్పేసి చెప్తున్నారు. మాది తిరుపతి అండి. తిరుపతి నుంచి లైవ్ చేస్తున్నా. అలాగే భాను మీది ఎక్కడ విలేజ్ అక్క అనేసి, తిరుపతి నాన్న, తిరుపతిలో ఉంటున్నా. మా అమ్మ వాళ్ళదైతే విలేజ్ ఇక్కడ కాదు, వైజాగ్లో అనమాట. సో నువ్వు నాకు వైజాగ్లో ఉన్నప్పుడు కనెక్ట్ అయ్యావు కాబట్టి అడుగుతున్నట్టున్నావు. ఇప్పుడు నేను తిరుపతిలో ఉన్నాను కదా. ఓకే భాను. ఇంకా ఐ లవ్ యూ చెప్తున్నారు. ఎవరంటే గంగేశ్వరరావు అంతేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్కి. ఇలాగే మా ఛానల్ పైన ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా కళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి. ఆంజనేయులు అక్క హాయ్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఆంజనేయులు గారు. గాడ్ బ్లెస్ యూ. అలాగే మీ అభిమానం ఎప్పుడు మా పైన ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఒక నిమిషం. హలో మేడం జీ విచ్ ప్లేస్ మేడం అని చెప్పేసి పోస్ట్ 1 మాది తిరుపతి నుంచి మాట్లాడుతున్నా అండి. తెలుగు యూట్యూబ్ అనే పేరు నుంచి బుద్ధి లేదా అలాంటి మెసేజ్లు పెట్టడానికి అని చెప్తున్నారు. బుద్ధి ఉంటే కాదండి, వాళ్ళ బుద్ధి ఏంటి, మేము ఇంతే అని చెప్పడం కోసం వాళ్ళు అలా చేస్తూ ఉంటారు కామెంట్స్. మనం తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు కామెంట్స్ పెట్టే అంత సీన్ ఇక్కడ ఏమీ లేదు కదా, అది మనకు తెలుసు. సో దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్లో అయితే నాకు ఏడుపు వచ్చేది, ఇప్పుడైతే అర్థమైంది మనం దేవుడి గురించి చెప్పినా అది వేరేలాగే వినిపిస్తుంది అని చెప్పేసి. ఎనీవే వదిలేసేయండి. యూట్యూబ్ ఆడవాళ్ళు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి ప్లీజ్. రెస్పెక్ట్ ఇచ్చేలాగా ఉంటే వాళ్ళు ఛానల్లోకే రారు, ఒకవేళ వచ్చినా అలా చెయ్యరు. ఓకే ఎనీవే పర్లేదు. రామ్ చరణ్ హాయ్ చెప్తున్నారు. హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆంజనేయులు తిన్నావా అక్క అని పెట్టారు. తిన్నాను నాన్న, నువ్వు కూడా తినకపోతే తినేసే. ఎవర్రా నువ్వు అలాంటి మెసేజ్లు పెడుతున్నావు అని చెప్పేసి అడుగుతున్నారు. కిరణ్ పెట్టుకోనండి, ఏం పర్వాలేదు. మనం ఇక్కడ వాళ్ళు ఎవరో మాటలు అన్నారు అంటే ఆ మాటలు తగ్గట్టు మనం ఉంటే బాధపడాలి, లేనప్పుడు